ఈరోజు వాటర్ తోటి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మామూలుగా మనకు వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర బాయిల్ అవుతాయి. కానీ మనం వాటర్‌ని 100 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ వద్దనే బాయిల్ చేయొచ్చా? చూద్దాం. సాధ్యమవుతుందా? అవుతుంది. ఎప్పుడు అంటే మనం వాటర్ యొక్క ప్రెషర్‌ని డిక్రీజ్ చేస్తే మనకి 100 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ వద్దనే అవి బాయిల్ అవుతాయి. మనకు వాటర్ బాయిల్ అవుతుందని ఎలా తెలుస్తుంది? వాటర్‌లో కొన్ని గ్యాసెస్ డిసాల్వ్ అయ్యి ఉంటాయి. ఆ గ్యాసెస్ అనేటివి హీట్ చేస్తున్నప్పుడు అవి వాటర్‌లో నుండి బబుల్స్ రూపంలో బయటికెళ్ళిపోతూ ఉంటాయి. మరి మనం ప్రెషర్‌ని తగ్గిస్తే టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ దగ్గరనే ఉంచి చూడండి, వాటర్ రూమ్ టెంపరేచర్ దగ్గరనే ఉన్నాయి. రూమ్ టెంపరేచర్ దగ్గరనే ఉంచి మనం ప్రెషర్‌ని తగ్గిస్తే వాటర్ ఏమవుతాయంటే బాయిల్ అవుతాయి. మనకది బబుల్స్ రూపంలో చూడొచ్చు. దానికోసం ఒక సిరంజ్ తీసుకొని దాంట్లో వాటర్‌ని తీసుకుందాం. దీంట్లో ఎయిర్ లేకుండా చేస్తున్నాను. ఇప్పుడు గనక మనం ఈ ఫ్లంగర్‌ని లాగితే ఇందులో లో ప్రెషర్ వస్తుంది. అంటే ప్రెషర్ తగ్గుతుంది. డిక్రీజ్ అవుతుంది. ప్రెషర్ డిక్రీజ్ కావడం వల్ల అది మనకి వాటర్ బాయిల్ అవుతుంది. చూడండి. మీకు డౌట్ రావచ్చు. ఆ బబుల్స్ అనేటివి ఇక్కడ నుండి గ్యాస్ వెళ్తున్నట్టుగా మీకు డౌట్ వస్తే ఇక్కడ చూడండి. అలాంటప్పుడు ఇక్కడ ఎయిర్ ఉండాలి. కానీ ఇందులో ఎయిర్ ఉండట్లేదు. వాటర్ మాత్రమే ఉంటున్నాయి. బబుల్స్ చూడండి. ఇక్కడ ఏమవుతుంది అంటే టెంపరేచర్‌ని తగ్గించినప్పుడు వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది. మనకు ప్రెషర్ కుక్కర్‌లో జరిగేదానికి ఇక్కడ రివర్స్‌లో జరుగుతుంది. ప్రెషర్ కుక్కర్‌లో మనం ఏం చేస్తాం? టెంపరేచర్‌ని ఇంక్రీజ్ చేస్తాం. ఎట్లా? అంటే బాయిలింగ్ పాయింట్‌ని ఇంక్రీజ్ చేస్తాం. ప్రెషర్‌ని పెంచడం వల్ల బాయిలింగ్ పాయింట్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. అది ప్రెషర్ కుక్కర్‌లో జరుగుతుంది. ప్రెషర్ కుక్కర్‌కి వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం ప్రెషర్‌ని డిక్రీజ్ చేస్తున్నాం. డిక్రీజ్ చేయడం వల్ల మనకి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది. అది రూమ్ టెంపరేచర్ దగ్గరనే అంటే 25-27 డిగ్రీ సెల్సియస్ దగ్గరనే బాయిల్ అవుతుంది. చూడండి. ఇక్కడ బాయిల్ కావట్లేదు. ఇక్కడ బాయిల్ అవుతున్నాయి. చూడండి, హాట్ వాటర్ కావు.